పాల్గొన మాసం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆ ఏర్పాట్లను అన్నపరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆలయ నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రమణను యంత్రీ న్యూస్ పలకరించింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయని చెప్పారు. ఉత్సవాలకు కొత్తగూడెం నుంచి సత్తుపల్లి, అక్కడి నుంచి అన్నపురెడ్డిపల్లికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన వెంకన్న కోవిల కొలువై ఉండడం పరిసర ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాలతో పాటు అన్ని వేడుకలను తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం మరియు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చాలా పురాతనమైనది. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతుంటాయి. ఈ పాల్గొన శుద్ధ త్రయోదశి మొదలుకొని పాల్గొన బహుళ విదే వరకు కూడా ఇక్కడ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా పాంచాన్నిక ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. క్యూ లైన్ ద్వారా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏర్పాట్లలో భాగంగా దేవాలయానికి మొత్తం కూడా లైటింగు ఏర్పాటు చేయటం, వచ్చేటువంటి భక్తులందరికీ కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాలు 28 సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై 1వ తారీఖు నాడు స్వామివారి నిత్య ధ్వజారోహణ, ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ. ఈ ధ్వజారోహణప్పుడే ఈ సంతానం లేనటువంటి భక్తులకి గరుడ ముద్దలు ఇవ్వటం కూడా ఇక్కడ ఆనవాయితీ ఉంటుంది. ఈ స్వామివారి దగ్గర ఈ గరుడ ముద్ద తీసుకొని దంపతులకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి బాగా నమ్మకం. ఆ 1వ తారీఖు నాడు ఈ ధ్వజారోహణ ఉంటుంది. అదేవిధంగా 2వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఊరేగింపుగా ఎదుర్కోలు ఉత్సవం 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి స్వామివారి కళ్యాణం 10 గంటల దగ్గర నుంచి 12:30 వరకు ఈ కళ్యాణం ఉంటుంది. ఆ రోజున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. 3వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఉదయం 9 గంటల వరకు నిత్యార్చన పూజాది కార్యక్రమాలు ముగించి ఆలయం 9 గంటలకు మూసివేసి తదుపరి సాయంత్రం 6 గంటలకు ఆలయం మొత్తం కూడా శుద్ధి చేసి 7 గంటలకు ఆలయాన్ని తెరిచి 8 గంటలకు దీపోత్సవం కార్యక్రమం ఉంటుంది. 4వ తారీఖు నాడు స్వామివారి ఊరేగింపు, గ్రామంలో మొత్తం కూడా వీధి సేవ ఉంటుంది. తదుపరి 5వ తారీఖు ఊంజల సేవ మొదలగు కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు జరుగుతుంది. ఈ వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండటానికని చెప్పేసి మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి ఈ స్టేజీ ఒకటి ఏర్పాటు చేశాం. కళావేదిక మీద ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ 5 రోజులు జరగటానికి వీలుగా ఏర్పాటు చేశాం. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం కాబట్టి చుట్టూరు కూడా ప్రాకారం, 4 రాజగోపురాల నడుమ ఉన్నటువంటి ఈ స్వామి చాలా మహిమ కలిగినటువంటి స్వామి. ఈ స్వామికి అన్నపరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ దేవాలయం చుట్టుపక్కల గ్రామం నుండి వేలాది మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
ఈ భక్తులకు సౌకర్యార్థం చుట్టుపక్కల కొత్తగూడెం నుంచి ఇటు సత్తుపల్లి నుంచి కూడా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారి యొక్క సహకారంతోనే ఈ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బందోబస్తు నిమిత్తం ఇక్కడ అన్నపరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మొదలుకొని ఇక్కడ డిఎస్పీ గారు, సిఐ గారి యొక్క పర్యవేక్షణలో ఈ చుట్టుపక్కల వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఇటు పార్కింగ్ అటు ఏర్పాటు చేసి అన్ని వసతులు భక్తులకి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.